నల్గొండ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతి సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకి క్లాక్ టవర్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద పీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడారు. నల్గొండ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకి క్లాక్ టవర్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద పీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం రేవంత్ ఇవాళ యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టిని మంత్రి కొండా సురేఖను అవమానించారు. వాళ్లను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారు. ఇది చాలా దౌర్భాగ్యం. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతి పత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడికి వినతి పత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారు. అప్పుడు ఓపిక పట్టినం. ఇవాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా దళితుడికి అయిన బట్టి రేవంత్ అవమానించారని సీఎం బట్టికి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని, ఇవాళ మహిళకు 47% రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్రా సుధాకర్, గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జిల్లా జాగృతి అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నాయకులు ఫరీదోద్దీన్ సింగం, రామ్మోహన్, బక్కా పిచ్చయ్య, తండు సైదులు, నారబోయిన భిక్షం, లొడంగి గోవర్ధన్, ఐతగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కొండూరి సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, సందినేని జనార్దన్ రావు, కడారి కృష్ణయ్య, సుంగిరెడ్డి వెంకటరెడ్డి, కందుల లక్ష్మయ్య, తలారి యాదగిరి, గంజి రాజేందర్, వీరమల్ల భాస్కర్, మహిళా నాయకులు సింగం లక్ష్మి, మామిడి పద్మ, యాట జయప్రద, కొండ్ర స్వరూప తదితరులు పాల్గొన్నారు. మాకు అవకాశం ఇస్తే దేశవ్యాప్తంగా కులగంట జరుపుతామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మంచిదే. కానీ ఎప్పుడో 1931లో చేసినటువంటి కులగణన ఆధారంగానే మండల కమిషన్ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అంబేద్కర్ బాధపడుతూ మహిళల హక్కుల కోసం, బీసీల హక్కుల కోసం, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కావాలని కన్నీటి పర్యంత రాజీనామా చేస్తూ బయటకు వచ్చి చేయమంటే అప్పుడు నెహ్రూ ప్రభుత్వం కాకా కలేకర్ కమిషన్ వేసింది. కాకా కలేకర్ కమిషన్ ఇట్లా డస్ట్బిన్ లో పక్కన పడేశారు. రాహుల్ గాంధీ గారి రోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆవిర్భవించడం, యునైటెడ్ పూలే ఫ్రంట్తో ఒక నూతనమైనటువంటి ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తూ బహుజనులంతా ఏకమవుతూ బహుజనుల హక్కుల సాధన కోసం ముందుకు సాగడం మనందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ ఆ ఉద్యమంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు, భూమి భుక్తి విముక్తి కోసం పోరాటాలు చేసినటువంటి ఈ నేల మీద, బహుజనుల హక్కుల కోసం నెత్తురు దారవసిన ఈ నేల మీద స్వాతంత్రం వచ్చి 75 బహుజనుల హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఈ దేశంలో బహుజనుల యొక్క దుస్థితికి నిలువుటద్దంగా నిలుస్తున్నటువంటి సందర్భం. ఈరోజు వాళ్ళని గట్టెక్కించినారు. వాళ్ళని గట్టెక్కించిన తర్వాత ఈరోజు అందరూ ఏ విధంగా గతంలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా
ఎప్పటి నుంచి అయినా కానీ మన బీసీలని నమ్మించి మోసం చేస్తున్నారు తప్ప దీన్ని అమలు చేయనియట్లేదు. దీన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా మనం ఈరోజు కంకణం కట్టుకోవాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ మొట్టమొదటి బాధ్యతగా ఈరోజు పూలే విగ్రహాన్ని మన సెక్రటేరియట్లో పెట్టాలని, అసెంబ్లీలో పెట్టాలని, తద్వారా ఈరోజు పార్లమెంట్లో ఏదైతే పెట్టినారో మన అసెంబ్లీలో కూడా పెట్టడం వల్ల దానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. పెట్టడం వల్ల మన బీసీల ఐక్యత కోసం మనందరం కూడా ఎంతో మంచిగా కోల్చుకునే మన పూలే విగ్రహాన్ని మనం అడుగుతున్నాం కాబట్టి అన్ని విధాలుగా మనం ఒక అడుగు ముందేసిన వాళ్ళైతాం. తద్వారా మిగతా హక్కులన్నిటి కోసం పోరాటంలో ఇంకా ముందు అడిగేయడానికి ఇంకా అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఏదైతే పెట్టిరో మనందరం కూడా సమర్థిస్తాం. అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి, తీర్మానం అంటే ఏముంటుంది? తీర్మానానికి చట్టబద్ధత ఉండదు, తీర్మానానికి బడ్జెట్ ఉండదు, తీర్మానానికి ఎట్లా చేయాలి ఈ ప్రొసీజర్ అన్నటువంటిది ఉండదు. ఇదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసి ఆ కులగణన చేసే కమిటీలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండాలి, ఎన్ని రోజులలో కులగణన ఫినిష్ చేయాలి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు అని ఒక చక్కని ప్రాతిపదికతో వాళ్ళు చట్టం తీసుకొని చేసింది. అదే బీహార్లో చేసిండ్రు, చట్టం చేసి 120 కోట్లు బడ్జెట్ పెట్టి వాళ్ళు మొత్తం కులగణన చేసిండ్రు, రిజల్ట్స్ కూడా ఇచ్చిండ్రు. కర్ణాటకలో కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 160 కోట్లు పెట్టి అసెంబ్లీలో చట్టం పెట్టి కులగణన ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. కానీ మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తూతూ మంత్రంగా రెజల్యూషన్ చేసిండ్రు, తీర్మానం చేసిండ్రు. అది ఎందుకు కూడా పనికిరాదు తీర్మానం. దయచేసి మా సోదరులందరూ కూడా ఆలోచించాలి. చేసినటువంటి తీర్మానం కంటి తుడుపుకు తప్పితే మనకు పనికొచ్చేది కాదు, కులగణనకు పనికొచ్చేది కాదు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ నుంచి రెండవ డిమాండ్ మేము ప్రభుత్వానికి చేసేది, తక్షణమే చట్టం చేయండి, కులగణన మొదలు పెట్టండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయో ఆ లోకల్ బాడీ ఎన్నికలలో 42% మరి లెక్క తేలినాక ఎంత శాతం ఇస్తారో బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలనేటటువంటిది రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, బీసీలకు మంచిగా పుష్కలంగా 20,000 కోట్ల రూపాయలు పెట్టి సబ్ ప్లాన్ పెడతామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి మేము అదే అడిగినాం, సబ్ ప్లాన్ చేయండి, 20,000 కోట్లు పెట్టండి అని డిమాండ్ చేసింది ఏంటి? మొన్న పెట్టిన బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు పెట్టింది. కానీ ఆ 8,000 కోట్లు కూడా మళ్ళీ వివిధ పథకాల కింద చిన్న చితక అయిపోయినాయి.